ఇక్కడ ఈ రోజు మన పార్టీ ద్వారా ఎంపీగా గెలిచిన వ్యక్తి, గతంలో మీ అచ్చంపేటలో కూడా ఎమ్మెల్యే ఉండే ఆయన రాములు. మరి ఆయన తీసుకొచ్చి ఎంపీ చేస్తే కేసీఆర్ గారు ఇవాళ వెన్నుపోటు ఒడిసి కట్టప్ప కదా బాహుబలిని ఒడిసినట్టు వెన్నుపోటు ఒడిసి ఇవాళ పోయి బీజేపీలో పడ్డాడు. నేను అడుగుతున్న రాములు గారికి, ఏం తక్కువ చేసింది నీకు బీఆర్ఎస్ పార్టీ? ఎందుకు పోయినావు ఇవాళ? ఆ చెవుల పువ్వు పెట్టిన పార్టీకి ఎందుకు పోయినావు? ఏం తక్కువైంది నీకు? ఏ కారణం చేత నువ్వు ఇవాళ పార్టీ మారాల్సి వచ్చిందో చెప్పు అచ్చంపేట ప్రజలకు. నేను ఒకటే అడుగుతున్నా, ఏం బీకిండు మోడీ 10 ఏళ్లలో? ఎందుకు పోయినావు బీజేపీలకు? ఎందుకు వేయాల మోడీ కోటు? రాజ్యాంగం రద్దు చేస్తా, దళితుల రిజర్వేషన్లు, ఎస్టీల రిజర్వేషన్లు, మైనారిటీల రిజర్వేషన్లు, అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్లు రద్దు చేస్తున్నా అంటే మోడీ నచ్చిందా రాములన్నా నీకు? ఎందుకు నచ్చిండు? 10 ఏళ్లలో ఏమి చేయనందుకు నచ్చిందా? ఏ కారణం చేత నచ్చిండు? ఎందుకు వేయాలి మోడీ కోటు? 10 ఏళ్లలో అన్ని పిరం చేసినందుక? నూనె పిరం చేసిండు, చింతపండు పిరం చేసిండు, పప్పు ఉప్పు కూరగాయలు అన్ని పిరం చేసినోడే నరేంద్ర మోడీ. 60 రూపాయల డీజిల్ 105 రూపాయలు చేసిండు. దాంతో మొత్తం అన్ని వస్తువులు పిరమైనవి. దయచేసి నేను కోరేది ఒకటే, కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, తాగునీళ్లు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, రైతు బంధు టైంకి పడుతుండే, మంచిగా కడుపుల చల్ల కదలకుండా అచ్చంపేటలో అన్ని పనులు మీ బాలరాజు చేసుకొచ్చిండు. బంగారం లాగా హాస్పిటల్ కట్టిండు, ఊరూరికి రైతులకు సేవ చేసిండు. సరే, జరిగింది మోసం. నేను చివరికి ముగించే ముందు నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకంటే మాకు గద్వాల పోయేది ఉన్నది, మళ్ళీ హెలికాప్టర్ ఎగరది, ఇంకో 5 నిమిషాలు అయితే హెలికాప్టర్ ఎగరది, అందుకే మాకు జల్దీ పోయేది ఉన్నది. ఏమనుకోకండి, ముగించే ముందు నేను ఒకటే విజ్ఞప్తి. మనం 5 నెలల కిందట కాంగ్రెస్ చేతిలో మోసపోయినాం, ఇది వాస్తవం. మోచేతికి బెల్లం పెట్టినరు, నోటికొచ్చినట్టు డైలాగులు కొట్టినరు, ఓట్లు వేయించుకున్నారు, ఇవాళ పత్తా లేరు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంకోటి అన్నారు, ఏది దిక్కులేదు. అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఒకసారి మోసపోతే మోసం చేసినోళ్ళు తప్పైతుంది, కానీ రెండోసారి వాన్ చేతుల్నే మోసపోతే మన తప్పైతుంది. ఇలా రేవంత్ రెడ్డి ఒకసారి విజయవంతంగా అచ్చంపేట మీకు అందరినీ మోసం చేసి, రెండోసారి కూడా మళ్ళా రేవంత్ రెడ్డి మోసం చేసినందుకు తారీఖులు మారుస్తున్నాడు. మొదలేమో డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నాడు, ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది, రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తాడు. డిసెంబర్ 9 అన్నాడు, ఇవాళ మళ్ళా 15 ఆగస్టు చేస్తా అంటున్నాడు. నమ్మకండి, అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు. ఇక్కడ ఉండే మా మైనారిటీ సోదరులకు చెప్తాను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీకి చెప్పుకుంటూ మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే నేను కోరేది, దయచేసి మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నా, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? ఒక్కసారి బాగుండేనట్టు చేయలేవట్టు. మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటే ఏ గుర్తు కొట్టేయాలి? పక్కనా ఐపీఎస్ ఆఫీసరు రేపు నాగరికత ఎంపీ అంటే మన గౌరవం పెరుగుతుంది, మన అచ్చంపేట గౌరవం, మన తెలంగాణ గౌరవం పెరుగుతుంది. ఒక అధికారిగానే లక్షల మంది పిల్లలకు సేవ చేసిండు. రేపు అదే పార్లమెంట్ సభ్యుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీ గౌరవాన్ని ఎట్లా కాపాడుతారో ఒక్కసారి ఆలోచించండి. రాజకీయ నాయకులు పోలేని మంది ఉంటారు, కానీ వాళ్ళ చదువుకున్న వ్యక్తి, మీ అచ్చంపేటలో హై స్కూల్ విద్యాభ్యాసం చేసే వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ అన్నకు ఓటేసి పెద్ద మెజారిటీ